గారి గాత్రంలో పవిత్రత మీరు వేరే గాత్రాల్లో ఉంటుందంటే నేను నమ్మలేను. ఆ ఘంటసాల గారి కంటే కూడా తర్వాత కాలంలో ఉన్న వాళ్ళు భక్తి పాటలు ఎక్కువ విపరీతంగా పాడేసిన వాళ్ళు ఉన్నారు. అందులో భక్తి నాకు ఎప్పుడు కనపడలేదు. ఇంత భక్తి అసలు 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 అవి వినిపిస్తాయి అంతే, అవి వినిపిస్తాయి అంతే. అవి ఎన్ని గుళ్ళలో మోగినా కూడా ఆల్టర్నేటివ్ లేక పెట్టుకోవటమే అంతే. నేను చెప్తున్నాను కదా, సందర్భంగా మీ గొంతులో మీరు ఇప్పుడు పాడారు, ఒక్కొక్క గమకం ఎంత సంపూర్ణంగా అద్భుతంగా పలికారు. అది నా కాన్ఫిడెన్స్. అది అట్లా ఘంటసాల గారి గొంతులో మాధుర్యం తర్వాత నేను ఎక్కడ వినలేదు. ఘంటసాల గారి గొంతులో ఆర్ద్రత నేను తర్వాత ఎక్కడ వినలేదు. ఘంటసాల గారి గొంతులో పవిత్రత నేను ఎక్కడ వినలేదు. ఘంటసాల గారి గొంతులో పరమశాంతి నేను ఎక్కడ వినలేదు. ఒక గాయకుడిని పట్టుకుని ఈ స్ఫూర్తిగా తీసుకుని మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేటంత స్ఫూర్తిని గ్రహించి ఒక ప్రాజెక్టు చేయగలగటం అన్నది నేను ఆత్మగౌరవంతో చెప్తున్నాను. ఘంటసాల గారు ఆయన కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు, కొన్ని వేల మంది ప్రభావితం అయిపోయి ఉన్నవాళ్ళు. ఆయన నాకు ఇచ్చిన స్ఫూర్తిని నేను స్టేజ్ల మీద పాడుకుని క్యాష్ చేసుకోవటం కాదు, నా యావదాస్తి దానికోసం నేను చేసి ఆయన అసంపూర్ణంగా గానం చేసిన భగవద్గీతని కంప్లీట్ చేసి జస్ట్ రికార్డు కోసం కాదు స్వప్న గారు, రికార్డు కోసం కాదు, దీన్ని జనసామాన్యానికి తీసుకువెళ్ళి భగవద్గీత ప్రచారం కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తాను.